హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ బెల్లం గారెలు. ఇవి చాలా క్విక్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1/2 kg, ఇది ఒక 6 to 8 hours నానబెట్టుకోవాలండి. బెల్లం 1/2 kg, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో 1/2 kg బెల్లం వేసుకోవాలి. బెల్లం ఎంతైతే వేసామో అంత వాటర్ వేసుకోవాలి, అంటే 500 ml. మినపగుళ్ళకి డబుల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. ఇవి వేసుకుని బాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో మనకి 2-3 పొంగులు వచ్చాక ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్, బేకింగ్ సోడా వేసుకుని బాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లో ప్లాస్టిక్ కవర్ కానీ పాల కవర్ కానీ తీసుకుని ఒక చిన్న ముద్ద మినపపిండిని తీసుకుని వాటర్ తడి చేసుకుంటూ గారెల్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న గారెను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగతా గారెలన్నీ కూడా వేసుకుని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు గారెలు ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలోకి గారెలు వేసుకోవాలి. ఒకసారి గెరటితో అటు ఇటు తిప్పాలి. గుర్తుపెట్టుకోండి, పాకం గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే మనకి త్వరగా పాకం గారెకి పడుతుంది. ఇలానే అన్ని గారెలు కూడా మనం పాకంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని పాకం గారెలు పెట్టుకుని పైనుండి పాకం వేస్తూ బాదంతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. పైనుండి సాఫ్ట్గా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. బెల్లం గారెలు రెడీ.